హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు PHLearn తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియాలి అనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంటని ఆన్లో పెట్టుకోండి. ఈరోజు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే అల్బన్ డిజైనింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. అల్బన్ డిజైనింగ్ అందులో క్లాస్ వర్క్ ఉంటుంది, మాస్ వర్క్ ఉంటుంది. దానికి సంబంధించి నేను చూపిస్తాను. ప్రజెంట్ అయితే క్లాస్ వర్క్ వరకు నేను ఈ వీడియోలో చేస్తాను. నేను ఒకవేళ ఈ వీడియో కనుక సక్సెస్ అయితే ఇట్లా ఫ్యూచర్ లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అట్లా కంటిన్యూగా తీసుకుంటే అల్బన్ డిజైనింగ్ గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చెప్పడానికి నాకు సాధ్యమైనంత వరకు ట్రై చేస్తూనే ఉంటా. ఓకేనా? డైరెక్ట్ టాపిక్ వెళ్తే అల్బన్ డిజైనింగ్ లో ఫస్ట్ గా అల్బన్ డిజైనింగ్ లో సైజెస్ ఉంటాయి. అందులో కొన్ని ఫోటో బుక్స్ ఉంటాయి, కొన్నేమో ఫోటో ఆల్బమ్స్ ఉంటాయి. ఇందులో ఫోటో ఆల్బమ్లల్లా నార్మల్ గా ఇక్కడ ఉంది కదా, చూపిస్తా. ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ గా మనకు న్యూ డాక్యుమెంట్కి వెళ్తే ఫోటో పైన టిక్ చేసి ఇక్కడ ఏదో వచ్చినా పర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇంచెస్ లో వాడాలి. ఈ పిక్సెల్, సెంటీమీటర్స్ ఇవన్నీ పనిచేయవు, ఇంచెస్ లోనే ఉండాలి కంపల్సరీ. ఇంచెస్ లో ఉంటే 12x36. ఇప్పుడు మా దగ్గర నడిచేదైతే ఇప్పుడు రెగ్యులర్ ఇప్పుడు మాది కరీంనగర్ ఏరియాలో నడిచేదైతే ఇదే ఎక్కువ రెగ్యులర్. కరీంనగర్ అని కాదు, హైదరాబాద్ లో కూడా చాలా వరకు నడుస్తాయి. కొందరేమో 1134 పెడతారు, కొందరేమో 1230 పెడతారు, లేకపోతే 1232 పెడతారు, 1236 పెడతారు. అంటే మన ఛాయిస్ అన్నట్టు. అది మనం ఎంతవరకు పెట్టుకోవాలి ఏదనేది మన ఛాయిస్. ఆల్బమ్ ప్రింటింగ్ ఇచ్చే దగ్గర ఉంటుంది ఆల్బమ్ డిజైనింగ్ అనేది. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ గా 12x36 నేను రెగ్యులర్ ఇదే చేస్తాను కాబట్టి 12x36 విడ్త్ 12, హైట్ 36, హైట్ 12 పెట్టుకోవాలి, విడ్త్ 36. మనకి ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉండాలి కాబట్టి ఓకే క్రియేట్. ఇప్పుడు షీట్ వచ్చేసింది. షీట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ గా మనం షీట్ మార్జిన్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. షీట్ మార్జిన్స్ అంటే మనకు స్ప్లిట్టింగ్ అనేది ఉంటుంది కదా, మన ఆల్బమ్ పేజెస్ తింపేటప్పుడు స్ప్లిట్టింగ్ అనేది ఉంటుంది కదా, ఆ స్ప్లిట్టింగ్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. దానికోసం ఇక్కడ వస్తాయి నెంబర్స్ చూపిస్తారు. కంట్రోల్ ఆర్ నొక్కితే ఇవి వస్తాయి. ఇట్లా వచ్చినప్పుడు ఇవంతా 1000, 2000 ఇట్లా ఉంది కదా, ఇవన్నీ ఫిక్సెస్ ఉంది ఇప్పుడు. సో మనం ఇంచెస్ లో కావాలి. ఇంచెస్ లో కావాలంటే ఇంచెస్ పైన టెక్ చేస్తే ఇంచెస్ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం 0 to 36 ఆల్రెడీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన షీట్ 0 నుంచి 36 వరకు ఉంది ఇక్కడ దాకా. అందులో సగం చేసుకోవాలి. సగం అంటే ఎంత అవుతుంది? 0 to 36 లో సగం అంటే 18 కాబట్టి ఒక మార్జిన్ తీసుకొచ్చి 18 లో పెట్టుకుంటున్నా. 18 పెట్టుకుంటున్నా. 12 లో కూడా ఇట్లా పైనుంచి ఇట్లా ఒక స్కోర్ ఉంటుంది కదా. 12 లో సగం ఎంత? 6 కదా. 6 కాబట్టి 5 నుంచి 6 వరకు పెట్టేసి. ఇది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు 18 ఉంది కదా, 18 లో కరెక్ట్ ఆ ఫోల్డింగ్ అనేది ఉంటుంది కాబట్టి అటు హాఫ్ ఇంచు కొంతవరకు వదిలేస్తేనే బెటర్. సో మనం ఏం చేస్తామంటే దీన్ని జూమ్ చేసుకొని 17.5 ప్లస్ 18.5 ఇక్కడ ఈ 3 మార్జిన్స్ ఉంటే మనకు బార్డర్ లెక్క అయిపోతుంది కంప్లీట్ గా. ఇక ఇది అనేది సేఫ్ ఏరియా కాదు. ఇది తప్ప మిగతా ఏరియా మొత్తం సేఫ్ ఏరియానే. అది కాదు అల్బన్ డిజైన్ కొంచెం రిస్క్ తీసుకోవద్దు అనుకుంటే నార్మల్ గా అయితే హాఫ్ ఇంచ్ వరకు ఇట్లా పెట్టుకోవాలి. అంటే కొత్తగా చేసే వాళ్ళకి అర్థమవుతుంది. హాఫ్ ఇంచ్ వాళ్ళు అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇట్లా జూమ్ చేసుకుంటే కరెక్ట్ హాఫ్ ఇంచు ఇట్లా హాఫ్ ఇంచ్ పెట్టుకుంటూ రావాలి. హాఫ్ ఇంచ్ కూడా అవసరం లేదు, బట్ నేను నార్మల్గా మీకు అర్థం కావాలనుకుంటున్నాను. ఇది మెయిన్ గా అయితే మనకు మార్జిన్స్. ఈ మార్జిన్స్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్జిన్స్ తోటి ఆల్బన్ డిజైన్ బేసిక్ పాయింట్ ఈ మార్జిన్స్ తోటి వస్తుంది. తర్వాత దీన్ని డిజైన్ చేసుకునే విధానం, దీన్ని ఫస్ట్ హాఫ్ షీట్ ముందుగానే స్ప్లిట్ చేసుకోవాలి. ఇది కలపాలి. ఎందుకంటే కలపాలనుకుంటే ఒకవేళ ఇది ఉంది కదా, ఈ ఏరియా అనేది బ్యాక్గ్రౌండ్ ఒకవేళ ఏరియా వస్తే ఇక్కడనైతే ఫేస్ రావద్దు కంపల్సరీ. ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా అయితే కంపల్సరీ ఫేస్ రావద్దు కాబట్టి కొంచెం ఫేస్ పక్కకు మనం ఒక స్టిల్ ఉంటుంది కదా, ఈ స్టిల్ ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చిన ఏం కాదు కానీ ఇక్కడనైతే ఫేస్ రావద్దు. దాని లేకపోతే అట్లా చూసుకోవాలి. లేదు దీనికి ఫోటోలు పెట్టుకుంటా, దీనికి ఫోటో పెట్టుకుందాం అంటే అంతకన్నా బెస్ట్ ఐడియా లేదు. ఫస్ట్ అయితే నేను డివైడ్ చేసుకుంటున్నా. హాఫ్ షీట్ డివైడ్ చేసుకోవడానికి ఈ టూల్ ఉంది కదా, ఈ టూల్ తీసుకొని హాఫ్ షీట్ ప్లస్ కంట్రోల్ డివైడ్ అయిపోయింది. నాకు అర్థం అవడానికి కంట్రోల్ పట్టుకొని కొంచెం లైట్నెస్ తగ్గించుకుంటే మనకి షీట్ అనేది డివైడెన్స్ అని అర్థమవుతుంది. ఇప్పటి వరకు అయితే స్ప్లిట్ అనేది అయిపోయింది కదా. స్ప్లిట్ అయిపోయినాక అటు ఇటు స్ప్లిట్ అయింది కదా, దీన్ని నార్మల్ గా ఇటు ఒక ఫుల్ ఫోటో, ఇదంతా ఒక ఫుల్ ఫోటో పెట్టుకున్నాం అనుకో. ఇది ఫుల్ ఫోటో పెట్టినప్పుడు ఇది కంపల్సరీ మళ్ళీ ఫుల్ ఫోటో రావద్దు. ఫుల్ ఫోటో రాకపోతేనే కొంచెం డిజైనింగ్ అనేది యూనిక్ ఉంటుంది. అంటే ఫోటో బాగుంటే పర్లేదు, అటో ఫోటో ఇటో ఫోటో ఫుల్ ఫోటో వేసి టైటిల్ తోటి సెట్ చేస్తే ఏం కాదు. కానీ ఫోటో కొంచెం నార్మల్గా ఉంది అనుకో, ఇందులో 2 పార్ట్లు డివైడ్ చేసుకోవచ్చు మనం. నార్మల్ గా 18 సగం 7.5 ఇక్కడ వరకు సగం అవుతుంది కదా, 8 ఇక్కడ వరకు డివైడింగ్ కదా. ఈ హాఫ్ షీట్ లో డివైడింగ్ కాబట్టి దీని తగ్గట్టు మనం సేమ్ ఈ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వరకు పెట్టుకొని సేమ్ కంట్రోల్ చేస్తే
మళ్ళీ వచ్చింది కొంచెం లైటింగ్ సేమ్ కంట్రోల్ పెట్టి కొంచెం లైటింగ్ తక్కువ ఇస్తే మనకు డివైడింగ్ అనేది ఏర్పడుతుంది. ఇది అనేది నీట్ ప్యాటర్న్, ఇది ఇక్కడ వరకు నీట్ ప్యాటర్న్. ఇట్లా చేసుకొని ఈ ఖాళీ ఏరియా ఉంది కదా, ఈ ఖాళీ ఏరియా మీద ఇంకేదైనా డిఫరెంట్ గా నార్మల్ ఏమైనా చిన్న చిన్న జ్యువెలరీ లాంటివి లేకపోతే ర్యాండమ్ షాట్స్ ఉంటాయి కదా, ఆ ర్యాండమ్ షాట్స్ కి వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూపిస్తా. ఇక్కడ ఒక ఫోటో పెట్టుకున్నా, దీని తర్వాత దాని డూప్లికేట్ కంట్రోల్ ఆల్ పట్టుకొని ఇట్లా లాగితే పైకి లాగినా సైడ్కి లాగినా ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఇక్కడ ఒక ఫోటో పెట్టుకున్నా, సేమ్ మళ్ళీ కంట్రోల్ ఆల్ పట్టుకొని ఇట్లా లాగింది. మూడు ఇట్లా లాక్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ షిఫ్ట్ ఇక్కడ దీనిపై క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని దీని మీద క్లిక్ చేస్తే మూడు సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయినాక కంట్రోల్ పట్టుకొని సైజు మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు బ్యాక్గ్రౌండ్ మన ఐడియా ప్రకారం ఎట్లా సెట్ అవుతుందో దాన్ని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఏముండదు అందులో అంతా కంట్రోల్ చేయబట్టి మళ్ళీ సేమ్ కంట్రోల్ చేయబట్టి లైట్ డార్క్ చేసి దీనికంటే ఒక కలర్ ఇస్తే బాగుంటుంది. సో ఈ కలర్ అనేది మన పెట్టే ఫిక్స్ బట్టి తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ జస్ట్ నార్మల్గా పెట్టింది. ఇప్పుడు నార్మల్గా ఇట్లా అనుకుంటున్నాను, కాకపోతే తర్వాత ఒకవేళ ఫోటో పెట్టినప్పుడు ఏమైనా చేంజెస్ కావాలనుకున్నా కూడా తర్వాత చేసుకోవచ్చు మనం నచ్చినట్లు. ఓకే, ఇప్పటి వరకు ఇంతవరకు అయితే ఫస్ట్ ఇందులో ఫోటో చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఏం సెట్ చేయాలనేది మనకు తర్వాత అర్థమవుతుంది. సో ఫస్ట్ మన ఫోటోస్కి వెళ్తే ఫస్ట్ లాగిన తర్వాత డైరెక్ట్ ఫోటోను ఇక్కడ లాగేసి ఇక్కడ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ పైకే ఈ ఫోటో రావాలి. లేయర్ పైనకి వచ్చి రెండు లేయర్స్ ఉన్నాయి, రెండు లేయర్స్ మధ్యలో ఆల్ట్ పట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ సింబల్ వస్తుంది. సింబల్ వచ్చినప్పుడు క్లిక్ చేస్తే బయటకు వెళ్ళదు, ఓన్లీ జస్ట్ ఆ ఏరియా వరకు పర్మిట్ అయిపోతుంది. ఆ ఏరియా వరకు లాగ్ అయిపోతుంది. ఆ ఏరియా వరకు మాస్క్ అనేది క్రియేట్ అయిపోతుంది, దానికి అసలు బయటకు రాదు. దీన్ని బట్టి మనకు రీసైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. సైజ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఫోటో సేమ్ మళ్ళీ ఇందులో లాగేసుకొని ఈ బ్యాక్ లేయర్ ఉంది కదా, బ్యాక్ లేయర్ పైకి రావాలి. ఫోటో పైనకి తీసుకొచ్చి సేమ్ ఆల్ట్ పట్టుకొని ఇక్కడ టిక్ చేస్తే ఆటోమేటిక్గా అందులోకి వెళ్తుంది. ఇక ఇంకొక ఆప్షన్ లేదు దానికి బయటకు పోవడానికి. రీసైజ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకో, కరెక్ట్ మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని సేమ్ లాక్ చేసుకుంటాం. సేవ్ చేసుకుంటే ఇక్కడ వరకు అవుతుంది. ఇందులో ఏం అడ్జస్ట్ చేయాలనేది ఇప్పుడు టాస్క్ మనకి. ఇందులో ఏం అడ్జస్ట్ చేయాలనేది ఇప్పుడు దానికోసం నేను చేస్తాను. చూడండి, దానికి పర్టికులర్గా ఐడియా ఉండదు, చేసుకుంటే వెళ్ళిపోవడం. నార్మల్గా ఈ ఫోటో తీసుకుంటాను. ఫోటో తీసుకొని బ్యాక్గ్రౌండ్ టైప్ చేసి కంట్రోల్ పేస్ట్. ఫోటో పేస్ట్ చేసినా కదా, పేస్ట్ చేసి ఇది ఓపాసిటీ తక్కువ ఉందా. ఈ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కాబట్టి దీని ఒపాసిటీ ఉంది. లేదు మనకు వైట్ వద్దు, మనకు కొంచెం ఈ ఒపాసిటీ అనేది డార్క్ లో ఉండాలనుకుంటే కూడా బ్యాక్గ్రౌండ్ పైకి వెళ్ళి ఇది టిక్ చేసి సాలిడ్ కలర్ వస్తే మనకి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ ఏది, ఈ బ్యాక్గ్రౌండ్ ఏది, దానికి తగ్గట్టు మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. డార్క్ లో కావాలా, లైట్ లోనే కావాలా, కలర్ లో కావాలా, లేకపోతే అది అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒపాసిటీ అనేది మనకి ఎంత అవసరమో అంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఉంది కదా, ఈ లేయర్ అనేది ఇది తీసుకొస్తుంది. దీన్ని కొంచెం చిన్నగా వేస్తుంది. కొంచెం చిన్నగా వేసి సేమ్ దీన్ని ఇట్లా రొటేట్ చేసి కొంచెం ఇట్లా చేసుకొని టైటిల్ పెట్టాలి అని అనుకుంటున్నాను. చూద్దాం. దీని ఒపాసిటీ కూడా తక్కువ వేసుకోవాలి. బ్లాక్ లో కాకుండా వైట్ లో ఉంటుంది అనుకుంటున్నాను. దీని ఒపాసిటీ తక్కువ వేసుకోవాలి. 16 ఉంది, 15 వరకు, 15 or 20. ఇట్లా పెట్టేసి ఇక్కడ ఒక్క ఫోటో జ్యువెలరీ టైప్ ఇది ఉంది కదా, ఈ ఐస్ వరకు పెడతామని అనుకుంటాను. చూద్దాం. సేమ్ మళ్ళీ ఈ లేయర్ పై టిక్ చేసి కంట్రోల్ సి అంటే కాపీ చేసి మళ్ళీ కంట్రోల్ టిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి దీనిపైన కంట్రోల్ చేసి సేమ్ మళ్ళీ రెండింటి మధ్యలో ఆల్ట్ పట్టుకొని టిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. అయ్యింది కదా మనకు. ఐ కోసమే నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. లేదు ఐ లేదనుకుంటే ఇట్లా జ్యువెలరీ పెట్టచ్చు, ఇట్లా లైక్ జ్యువెలరీ పెట్టచ్చు.
జ్యువెలరీ పెట్టచ్చు, ఇయర్ రింగ్స్ పెట్టచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు మనం మన ఇష్టం. ఇక సెట్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా ఎంటీ ఉంచడం బదులు దీనిపైన ఒక స్ట్రోక్ లాంటిది సెట్ చేస్తాం. పువ్వు పెట్టుకొని లాగి కంట్రోల్ చేసినామంటే డివైడ్ అయిపోతుంది. డివైడ్ చేసి మళ్ళీ కంట్రోల్ పట్టుకొని మొత్తం వైట్ చేస్తాము. వైట్ చేసి మళ్ళీ దీనికి స్ట్రోక్స్ కంట్రోల్ ఈఎస్. స్ట్రోక్స్ అంటే వైట్ ఉంది కాబట్టి మనం దీన్ని బ్లాక్ ఇవ్వాలి. 10 పెట్టుకొని బ్లాక్ ఇస్తే బ్లాక్ అవుతుంది. మళ్ళీ దీనిపైన మ్యాజిక్ టూల్ పెట్టుకొని టిక్ చేసి డిలీట్ పైన క్లిక్ చేస్తే జస్ట్ స్ట్రోక్ లాగా వస్తుంది. దీన్ని మళ్ళీ వైట్ చేసుకుంటాం. వైట్ ఆన్ బ్లాక్ ఏదైనా పని మనకు దానికి ఏం సెట్ అవుతుంది అనుకుంటే అది సెట్ చేస్తే అయిపోతుంది. చేసి మళ్ళీ దాన్ని ఆపోజిట్ తగ్గు వేస్తే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. నేను ఎలా చేస్తున్నా ఇక్కడ వరకు అవసరం లేదు, పైన వేయాలనుకుంటున్నాను. ఇక్కడ వరకు ఓకే. దీనికి మళ్ళీ ఒకసారి టెక్స్ట్ పెట్టుకుందాం. టైటిల్స్ దానికోసం నాకు కొన్ని పిఎన్జీ ఫైల్స్ ఉన్నాయి. టెక్స్ట్ రేటింగ్ సంబంధించినవి ఉంటాయి. మనకు ఏదైనా నచ్చింది అనుకుంటే కూడా అవి అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే దానికి కొంచెం లుక్ వస్తుంది. తీసుకొని ఇది అనుకుంటున్నాను. దీన్ని తీసుకెళ్ళి కంట్రోల్ టీ చిన్నగా వేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా లుక్ వచ్చేస్తుంది. కొంచెం ఇంతవరకు ఒక షీట్ అయిపోయింది. ఇంకొక షీట్ చూపిస్తా. సేమ్ ఇదే ప్యాటర్న్, ఇదే కానీ ఇందులో డిఫరెంట్గా ఉంటుంది కొంచెం. సేమ్ ఇంకొక షీట్ తీసుకుందాం. మేము సేమ్ ఆల్రెడీ నేను 12x36 ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్న కాబట్టి కస్టమర్ వస్తుంది. క్రియేట్ సేమ్ అంటే మీకు అర్థం అవ్వడానికి ఫస్ట్ అట్లా చెప్పిన, ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ నాకు ఒక మిడిల్ తో కూడా సరిపోతుంది. ఇట్లా పెట్టుకున్నా కాబట్టి ఫస్ట్గా ఒక కలర్ తీసుకుంటున్నా, ఏదైనా ఒక కలర్. తర్వాత ఆ కలర్ అనేది తర్వాత మ్యాచ్ చేయొచ్చు. కలర్ అంటున్నాం. సేవ్ చేసాం. కలర్ తీసుకొని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే బాక్స్ రౌండ్ బాక్స్ వేసుకున్నాం. దీనికి ఒక స్ట్రోక్ ఇచ్చేసాం. సో ఫస్ట్ గా మనం ఒక ఫోటోని తీసుకుంటే ఆ ఫోటోని బట్టి తర్వాత ఈ వీటిని ఎట్లా వాడాలనేది మనకు అర్థమైపోతుంది. ఈ ఫోటోని తీసుకుంటున్నాం. ఫస్ట్ గా ఫోటోని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి దీన్ని మనకు అడ్జస్ట్మెంట్ అనేది ఫోటో ఎంతవరకు అవసరం అనేది మనం ఫస్ట్ దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్రేమింగ్ సెట్ చేసుకుంటాం. ఫస్ట్ ఆ ఫోటోని పెద్దగా పెట్టే ఫోటోని ఫస్ట్ ఫ్రేమింగ్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక దీన్ని కొంచెంలో దీనికి ఎగ్జాక్ట్ గా దీనికి ఒక స్ట్రోక్ ఇస్తాం. సో వైట్ స్ట్రోక్ ఇవ్వాలి. వైట్ స్ట్రోక్ ఇస్తేనే కొంచెం లుకింగ్ పరంగా బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ డ్రెస్ కలర్ కంటే సెట్ చేసుకుంటే బాగుంటుంది. సారీ కలర్ ఉంది కదా, సారీ కలర్ని డార్క్ చేసి పెడుతుంది. ఇంకొక ఫోటో తీసుకుంటాం, కపుల్ ఫోటో తీసుకుంటాం. పేస్ట్ వేసి సైజ్ ఇట్లా పెంచుకుంది. సైజ్ ఇట్లా పెంచుకున్నాం కదా, వేసుకొని మళ్ళీ తర్వాత ఫోటో సేమ్ అలా కంట్రోల్ పేస్ట్ చేసి సేమ్ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇందులోకి వెళ్తుంది. దీని సైజు మనకు ఎంతవరకు కోసం అంత మీకు గుర్తుంది కదా, ఈ మళ్ళీ ఆపించు ఇది వరకు అన్సేఫ్ ఏరియా. కొంచెం ఈ అన్సేఫ్ ఏరియాలో బాడీ పడకుండా చూసుకోవాలి. సేఫ్ ఏరియాలో బాడీ పడకుండా చూసుకోవాలి. ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. టేస్ట్ చూసాం కదా, కాకపోతే అక్కడక్కడ మధ్య గ్యాప్ ఉంది కాబట్టి సో దాన్ని క్లీన్ చేస్తాను. ఫస్ట్ గా సైడ్ ఉంచుకొని అక్కడ దీన్ని క్లీన్ చేస్తే మనకు ఆ చుట్టూ పార్టికల్స్ ఉంటాయి కదా,
పార్టికల్స్ అవసరం, మధ్యలో కంపల్సరీ స్టిల్ రావాలి. దీన్ని కిందికి తెచ్చుకొని సేమ్ ఆల్ట్ చేసే ఫోటో. సో కలరు వైట్ ఆర్ ఇంకే కలర్ అని పెట్టుకోవచ్చు. మాస్క్ వెళ్ళి కంట్రోల్ టు పట్టుకొని సైజ్ చేస్తే అది కూడా పెరుగుతుంది. మళ్ళీ దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏ సైజ్ కావాలి, ఎంత వరకు కావాలి, ఫోటో సైజ్ చేసుకోవడం, మీటింగ్ ఇట్లా చేసుకొని మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు వస్తే అయిపోతుంది. రౌండ్ అనేది కొంచెం లుక్ వేస్తుంది. కొంచెం 10 తక్కువ వేసుకుంటే బెటర్. డామినేట్ చేయకుండా వీటిని కూడా వాడుకోవచ్చు. మనకి ఎక్కడైనా టైటిల్స్ దగ్గర ఎక్కడైనా కావాలనుకుంటే వీటిని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టీల్ ఏదో మిక్స్ అయింది కదా, ఆ స్టీల్ పెట్టేస్తే అయిపోతుంది. సేమ్ మళ్ళీ టేస్ట్ రెండు మధ్యలో పట్టుకొని ఇప్పుడు ఈ కలర్ అనేది సెట్ అయిందా లేదా అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఏ కలర్లో సెట్ చేసుకో, ఏ కలర్ ట్రై చేయాలి. ఏదైనా కలర్ సెట్ అయింది అనుకుంటే కలర్ మిక్స్ అయిపోతుంది. కొంచెం ప్యాటర్న్ లాగా ట్రై చేస్తా, నా సెట్ అవ్వచ్చు కాకపోవచ్చు. ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకంటే ఫోటోషాప్ అంటేనే అన్ని ట్రై చేయాలి, అన్ని ట్రై చేసి ఏదైనా బాగుంటేనే సక్సెస్ అవుతుంది. ప్రయత్నిస్తేనే ఏదైనా వస్తుంది. ఒకసారి డైరెక్ట్ నేను రావాలి అనుకుంటే రాలేదు. ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఏదైనా వస్తుంది. కానీ సైజ్ పెద్దగా పెట్టుకొని సేమ్ ఒపాసిటీ తక్కువ వేస్తే కొంచెం రస్ట్ కనిపిస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్ లో. ఇప్పుడు ఈ కలర్ అనేది కరెక్ట్ ఎట్లా సెట్ చేసుకుంటామో ఇప్పుడు మంచిగా ఇదే కలర్ బాగుంది. కొంచెం పెద్దగా వేస్తాం. ఇక్కడ ఒక టైటిల్ ఇచ్చేస్తే అయిపోతుంది. సంబంధించిన బ్రైడ్ గ్రూమ్ లాంటివి ఏవి ఇచ్చినా పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. డైరెక్ట్ ఇక్కడికి ఇది ఉంది కదా, ఇది ఆఫ్ షీట్ లాగా కూడా వాడుకోవచ్చు ఒకవేళ కావాలి అనుకుంటే. ఈ ఆఫ్ షీట్ వేరు, ఈ ఆఫ్ షీట్ వేరు. అంటే ఫ్రెండ్స్ ఇవాళ వరకు అయితే 2 షీట్ల వరకు అయితే చేసిన. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా కొత్తగా తెలుసుకోవాలనుకున్నా కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. కొంచెం ఈ వీడియో కనుక కొంచెం గ్రోత్ ఈ వీడియో కనుక కొంచెం నాకు పోయిన వీడియోస్ కంటే కొంచెం బెటర్ అనిపిస్తే ఇట్లా కంపల్సరీ ఈ వీడియోకి పార్ట్ చేస్తా. ఇంకేమైనా డౌట్లు ఉన్నా చెప్పండి. ఆ పార్ట్ 2 వీడియోలో ఈ వీడియో వచ్చిన ప్రతి కామెంట్ ఆ పార్ట్ వీడియోలో మీ డౌట్లు అనేవి క్లియర్ చేస్తాను. అన్ని డౌట్లు. ఫోటోస్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఫోటోస్ కలెక్షన్ చేసిన ఫోటోస్ కాబట్టి డైరెక్ట్ ఫిక్స్ అయిపోయినాయి. కలెక్షన్ చేయని ఫోటోస్ ఉంటాయి కదా, కలెక్షన్ చేయడానికి సపరేట్గా ఒక వీడియో చేస్తా. ఇప్పటి వరకు జస్ట్ మీకు ప్యాటర్న్ అర్థం అవడానికి జస్ట్ డిజైనింగ్ అని కొంచెం బేసిక్ లాగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పిన షీట్లు ఇట్లుంటాయని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.